ఆకివీడు రామాలయ నిర్మాణానికి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రేపు ఉదయం 7:14 రఘురామకృష్ణంరాజు గారి దంపతులు లాంఛనంగా కొన్ని పూజలు నిర్వహించి శంకుస్థాపన చేయబోతూ ఉన్నారు. ఇక్కడ కమిటీకి సంబంధించిన కొంతమంది సభ్యులు ఉన్నారు. ఎలా జరుగుతున్నాయి పనులు అనే విషయాలు మనం తెలుసుకుందాము. సార్ రండి, ఆకివీడు రామాలయానికి సంబంధించి పనులు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. రేపు ఉదయం ముహూర్తం కూడా ఖరారైపోయింది. ఎలా జరుగుతున్నాయి? ఇక్కడ ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? ప్రజలైతే ఇక్కడ ఎవరు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చేయట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఎవరికి కూడా దీనికి వేరే ఉద్దేశమే లేదు. కొంతమంది బయట వ్యక్తులు వచ్చి ఒక రకమైన విధ్వంసం సృష్టించి ఇక్కడ జరిగిన గొడవలు తప్ప ఇక్కడ ఉన్న వాళ్ళు స్థానికంగా ఉన్న వాళ్ళు మీరు చూస్తున్నారు కదా, ఎంతోమంది స్థానికంగా ఉన్నారు. అందరూ కూడా చాలా పీస్ఫుల్గా ఉన్నారు. ఎవరు కూడా ఇది ఇక్కడ మత విద్వేషాలు కానీ లేకపోతే గొడవలు అయ్యే పరిస్థితి అయితే ఏమీ లేదు. బయట నుంచి ఎవరైనా వస్తేనే గొడవలు జరిగే పరిస్థితి వాళ్ళు, ఎందుకంటే ఎంతసేపు కూడా రెచ్చగొట్టే ధోరణి చేస్తున్నారు కాబట్టి. అయితే రేపు ఉదయం 7:15కి శంకుస్థాపన కార్యక్రమం, దానికి ఎమ్మెల్యే గారు వారి సతీమణి గారు కూడా రమాదేవి గారు ఇచ్చేస్తున్నారు. అన్ని ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఓకే, అంతకు ముందు ఏదైతే జరుగుతూ ఉందో అప్పుడు ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎవరైనా మధ్యలో వచ్చి మాట్లాడడం కానీ అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా జరిగాయా సార్? అటువంటి ఏం జరగలేదు. అంతా కూడా పీస్ఫుల్ గా. ఈ శంకుస్థాపన తర్వాత ఏమైనా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారా? ఏ విధంగా జరగబోతోంది శంకుస్థాపన కార్యక్రమం? ఎటువంటి వివాదాలు లేవు. ఎక్కడ కూడా చాలా పీస్ఫుల్ గానే కార్యక్రమం నడుస్తుంది. అంతా కూడా పీస్ఫుల్ వాతావరణం ఉంటుంది. ఓకే సార్, ఎలా అనిపిస్తుంది? ఇక్కడ రామాలయం నిర్మించబోతూ ఉన్నారు, దానికి సంబంధించిన కూడా చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. మీరందరూ కూడా ఏకంగా ఇక్కడ ఉండి పనులు కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగట్లేదు, అందరూ సహకరిస్తున్నారు. ఇప్పుడు చూడండి, క్రిస్టియన్ బేడైన అందరూ కూడా టెంట్లకి మొత్తం ఎవరికాలు సహకరిస్తున్నారు. ఎవరు కుమారులు వేసుకొని ఇస్తున్నారు, కట్టనిస్తున్నారు. ఇక్కడ ఎటువంటి వివాదాస్పదం లేదు. బయట నుంచి వచ్చి అలరలు చేశారు తప్ప ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు ఎవరు కూడా అందరూ బాగా సహకరిస్తున్నారు. సార్, మీకు ఎలా అనిపిస్తుంది? ఇక్కడ రామాలయం నిర్మించబోతూ ఉన్నారు, పనులు ఎలా అనిపిస్తుంది సార్? అమ్మ, ఇది ఒకప్పుడు పెద్దపేట, క్రిస్టియన్ పేట కాదు. వీళ్ళందరూ కూడా మతం మారారు తప్ప వీళ్ళందరూ ఒకప్పుడు హిందువులే. ఆ హిందువులు అన్న టైంలో ప్రతి మాలిపల్లి కూడా ప్రతి మాలిపల్లి అనేవాళ్ళం. ఇప్పుడు అలా అంటకు కూడా లేదు. అదే ప్రతి మాలిపల్లిలో కూడా మీరు చాలా చోట్ల, ఎక్కువ చోట్ల మీరు రామాలయాలు ఉన్నాయనేది నగ్న సత్యం. మీరు ఇది ఎంక్వైరీ చేసుకోవచ్చు. మీరు ఆ దొందాపుల్లో ఆ రోజుల్లో కట్టిన రామాలయాలే ఇవన్నీ. ఈ రామాలయం ఏంటంటే ఉండగా ఏళ్ళు కొంచెం క్రైస్తవ మతంలోకి వెళ్తుంటే పాడుపడిపోవడం జరిగింది. అది వాళ్ళ మా ప్రియతమ శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారు ఇక్కడ రామాలయం కట్టాలి, ఇది పాడైపోయింది, చాలా న్యూసెన్స్గా అంటే తాగటం అక్కడే నానా న్యూసెన్స్ చేసేసి మూలన పడిపోయింది. దీన్ని ఖచ్చితంగా ఏళ్ళ సహకారంతో, పేటలో వాళ్ళ సహకారంతో ఆయన కట్టాలని రావటం జరిగింది. అయితే ఆయన రావటం ఈ కొంతమంది బయట నుంచి వచ్చిన వాళ్ళు రెచ్చగొట్టారు తప్ప ఇక్కడ ఉన్న ప్రజానీకం పెద్దపేటలు అందరూ కూడా వాళ్ళందరూ కూడా, సపోజ్ నేను ఈ పక్కనేనమ్మ ఉండేది, ఇదే వార్డులో నేను 4 సార్లు గెలిచినట్టు జరిగింది. వాళ్ళందరూ కూడా నాకు రాజకీయ భిక్ష పెట్టిన వాళ్ళు వీళ్ళందరూ ఈ పేటలో. అలాంటి వాళ్ళు వీళ్ళని రెచ్చగొట్టేసేసి బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇంత యాగి చేశారు తప్ప వాస్తవంగా ఇక్కడ సొంతంగా ఉన్న వాళ్ళు ఎవరో కూడా అలరి చేయలే. ఖచ్చితంగా మతాలు మారి కొంతమంది ఒకళ్ళు ముగ్గురు ఉన్నారమ్మా, ముగ్గురు కూడా వాళ్ళ వల్లే ఇంత గొడవలు జరిగినాయి తప్ప లేకపోతే పీస్ఫుల్గా జరగవలసిన ప్లేస్ ఇది. సార్, ముగ్గురు ఉన్నారన్నారు, ముగ్గురు ఎవరో తెలుసుకోవచ్చా? ముగ్గురు అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు అండి. ఒకటి మెయిన్ కారకుడు ఇస్మాయిల్ అండి, అతను ఏలూరుపాడు. ఇంకొక ఇద్దరు ఎక్కడో నాకు అంత ఇది లేదా. ఇది ముగ్గురు కారణం. వాళ్ళ రెచ్చగొట్టడం వల్ల వీళ్ళు ఏదో కులపిచ్చిగా ఇది అయ్యారు తప్ప చాలా మంచి వ్యక్తులు అండి వీళ్ళందరూ. మేము అన్నదమ్ములుగా ఉండేవాళ్ళమే. మా కుటుంబాలకి, నేను గౌడ, మా కుటుంబాలతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇవాళ కూడా మమ్మల్ని ఏనాడు కూడా పన్నెత్తి ఇంత జరిగింది అంటున్నారు. నన్ను అయితే పన్నెత్తి మాట మాట్లాడలేదు. ఇప్పుడు వెంకటరావు గారు మీరు ఈ రోడ్లు వేసారు, ఇవన్నీ చేశారు, మీకు మాకు ఎప్పుడు లేదు, వాళ్ళు జరగవలసిన పని ఉంది. ఇదే సమస్యను ఇంత ప్రొలాంగ్ చేయకోకుండా మా రఘురామకృష్ణరాజు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటే ఘర్షణ ఏరేగా ఉండేది. వీళ్ళు కేవలం బయట వాళ్ళు చేసిన ఇబ్బందులు తప్ప, గొడవలు తప్ప మాకు ఎటువంటి గొడవలు లేవని ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళు కొద్ది కాలానికి నిజం తెలుసుకుంటారు, మాకు సహకరిస్తారని ఆశతో మేము అందరం ఉన్నాం. సో చూడొచ్చు, రేపు జరగబోయే ఆకివీడు రామాలయ శంకుస్థాపనకి అన్ని పనులు కూడా పూర్తయిపోయాయి. రేపు రఘురామకృష్ణంరాజు గారి దంపతులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనడం, అలాగే శంకుస్థాపన కార్యక్రమం కూడా పూర్తి చేయడం జరుగుతుంది అంటున్నారు. అలాగే ఇక్కడ కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఒకే మాట మీద నిలబడి ఇక్కడ పనులన్నీ చేస్తూ ఉన్నారు. అలాగే ఏదైతే ఇక్కడ పెద్దపేట అనే పిలువబడే ప్రాంతంలో
ఎవరికి ఎలాంటి ప్రాబ్లం లేదు ఇక్కడ రామాలయం నిర్మించడానికి అని కూడా చెప్తూ ఉన్నారు. ఎవరో బయట వాళ్ళు వచ్చి ఇక్కడ గొడవలు క్రియేట్ చేయాలని, కులమతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలి అని ఒక కంకణం కట్టుకుని ఆ పనులు చేశారే తప్ప ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, అలాగే హిందువులు కావచ్చు, అందరూ కూడా కలిసి మెలిసి మేము జీవిస్తూ ఉన్నాము అని కూడా చెప్తూ ఉన్నారు. తర్వాత కొంతకాలానికైనా సరే వాస్తవం ఏంటో తెలుసుకుని ప్రజలు ముందుకు వెళతారు అని కూడా చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ ఎవరి మధ్య కూడా ఎలాంటి వివాదాలు లేవు, అందరూ కూడా చాలా సహకరిస్తూ ఉన్నారు అని చెప్తున్నారు. మరి రేపు జరగబోయే కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది? ఇంతే కూల్గా ఉంటుందా? ప్రజలు ఈ విధంగానే సహకరిస్తారా, లేదా బయట వాళ్ళు ఇంకెవరైనా వచ్చి ఇక్కడ ఏదైనా డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే వాతావరణం ఉంటుందా అనేది మనం రేపు మార్నింగ్ కానీ తెలుస్తుంది. కెమెరా పర్సన్ రాజేష్తో స్వాతి, విజిల్ న్యూస్, ఆకివీడు నుంచి.